ఇది అద్భుతమైన మార్గం అండి. ఒక్కటే చెప్తున్నాను నేను. ఏ దుఃఖంతో, సమస్యలతో, రోగాలతో, బాధలతో సతమతమవుతున్నారో వాటిలోంచి శాశ్వతంగా బయటపడే అద్భుతమైన ధ్యాన జ్ఞాన మార్గంలోకి మనం వచ్చాం. ఎంతో జాగ్రత్తగా మనము తెలుసుకున్నవి ఆచరించే ప్రయత్నం చేయాలి. అశ్రద్ధ ఉండకూడదు. యామరపాటు అంటే అశ్రద్ధ, అంటే శ్రద్ధగా ఉండాలి ఆ విషయాల పట్ల. బ్రాహ్మణ్స్కి చెప్పిన అదే, శ్రీకృష్ణుడు వారు చెప్పిన శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, షిరిడి బాబా చెప్పిన శ్రద్ధ సబూరి, అదే చెప్తున్నారు ఆవిడ. శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వ్రాసుకోవాలి, శ్రద్ధగా చెప్పిన విషయాలు పాటించే ప్రయత్నం చేయాలి, ఆచరించాలి. సాధకుడు వింటే సరిపోదండి, తెలుసుకుంటే సరిపోదు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి, అంటే ఆచరణలోకి రావాలి. దానికి మీరు ఎంత తీవ్రంగా సాధన చేస్తే అవి ఆచరణలోకి వస్తాయి. పత్రి గారు జ్ఞాన నవరత్నాల్లో ఈ విషయమే చెప్పారు. అంచేత చాలామంది ఏమనుకుంటారంటే, మేము తెలుసుకున్నామండి అంటారు. తెలుసుకున్నారు, ఇందులోకి వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మీరెవరు అంటే చక్కగా చెప్తారు. ఏమంటారు? ఆత్మ. ఎంత బాగా చెప్పారో చూడండి. ఎవరు అడిగినా చెప్తారు. నువ్వు ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నావా? మళ్ళీ అయిపోతుంది అక్కడితోటి. ఎవరు అంటే చెప్తారు. ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నావా అంటే బ్రేక్ అయిపోతుంది. తెలుసుకున్న స్థితి నుంచి ఆచరించే స్థితికి ఎదగాలి. అప్పుడే ఆ జ్ఞానం అనుభవ జ్ఞానం అవుతుంది. వాడే లక్ష్యాన్ని సాధిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కసారి మార్పు రాదండి. నేను చెప్తున్నాను, నేను కొద్ది కొద్దిగా కొన్ని విషయాలు ఆచరిస్తూ ఉండాలి. అది పెరుగుతూ ఉంటుంది పర్సంటేజ్. అంటే మీరు చేసే పనుల్లో దేహానికి, దేహ సంబంధమైన వాటికి ప్రాముఖ్యం ఇస్తే నేను ఆత్మ అన్నది అనుభవంలోకి రానట్టే. కానీ ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటారో, నేను ఆత్మ అన్నదానికి ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారో, అప్పుడు మీకు అనుభవంలోకి వచ్చినట్టు.